హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. అసలు ఏపీ రాష్ట్రాలకి మొత్తం పెట్టుబడులు నేనే తెచ్చినారా బాబు అంటే ఒక్కడే నమ్మనేంద్రా నాయన జగన్మోహన్ రెడ్డి గారి మాటనే. చూడండి, మిత్రులను రాష్ట్రానికి ఆహ్వానించింది నేనే రా స్వామి మొత్తుకొని చెప్తాను, ఎవడు వినడంలా. ఎందుకు వినరు మీరు? అసలు గూగుల్ డేటా సెంటర్ని తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. భోగాపురం ఎయిర్పోర్ట్ని ఎలాగైనా 100కు 200% డెవలప్ చేస్తానని చెప్పింది ఆయన కదా. జాకీ కంపెనీని మన ఏపీ నుంచి తరివేసింది ఆయన కదా. లూలు మార్కెట్ని మన ఏపీ నుంచి తరివేసింది ఆయన కదా. ఏంది మీరు ఎట్లా తయారైనారే? ఓహో అట్లంటారా? గూగుల్ డేటా సెంటర్ వద్దని చెప్పి కేసులు పెట్టి స్థలాలు ఇవ్వద్దని చెప్పి పెట్టింది ఈయనేనంటారా? సరే ఒప్పుకుంటా. లూలు మార్కెట్కి స్థలాలు ఇవ్వద్దని చెప్పి అంటారు, సరే దానికి కూడా ఒప్పుకుంటా. భోగాపురం ఎయిర్పోర్ట్ తేవద్దని చెప్పి ప్రజలతో మాట్లాడినాడు, సరే దానికి ఒప్పుకుంటా నేను. ఇవన్నీ సరే, అమరావతిని డెవలప్మెంట్ చేస్తానని చెప్పినాడా లేదా? 2024 కల్లా పూర్తి అయిపోతుందని చెప్పి ఒక ఆయన చెప్పినాడు. 1% అనే వ్యక్తి పూర్తి చేసినాడా లేదా? సరేలే, చేయలేదు, చేస్తాడు నిదానంగా, ఏమవుతుంది? అమరావతిని డెవలప్మెంట్ చేయలేకపోయినాడు, సరే పోనీ మనోడే కదా, వదిలేయండి. 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆట ఆడినారంటారా? సరే దానికి కూడా క్షమించాలే బా, మన రాజన్న బిడ్డే కదా, ఏ చిన్న చిన్న అబద్ధాలు చెప్తూ ఉంటాడో దాన్ని మనం పట్టించుకుంటే ఎట్టా? ఇది చూడు, అదంతా ఒక రకమైన అబద్ధపు మాటలైతే క్రెడిట్ చోరీ చేశారంట. ఈయన క్రెడిటా యాడెత్తి పెట్టినాడు? ఆ క్రెడిట్ చోరీ చేశారంట. యాడ్ నుంచి చోరీ చేసినారు? క్రెడిట్ చోరీ చేయడంలో మనంత సిద్ధహస్తులు ఇంకొకరు లేనే లేరు. వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకుల దాకా దానికి ఒక లెక్కపత్రం ఉండదు, ఒక ప్రూఫ్ ఉండదు, ఏంలే. రావడము, అరే ఆ ఊర్లో బోర్ వేసారంటే ఆ బోర్ వేయించింది మా నాయకుడేరా, వేయించినాడా లేదా అనేది తర్వాత విషయం. మాట అనేయాలంతే. మా నాయకుడు క్రెడిట్ మొత్తం మా నాయకుడికే రావాలా. అన్నమయ్య బొమ్మ కట్టించింది కూడా మా నాయకుడే అని అంటారు. అట్లా అన్నారు నాతో ఒకరు. తాళ్ళపాకలో అన్నమయ్య విగ్రహం కట్టించింది రాజశేఖర రెడ్డి కొడుకంట. ఏం మాట్లాడాలి ఇంక అట్లాంటి వాళ్ళతో? అట్లాంటి తిరుగుయిన వాళ్ళు ఉన్నారు వైసీపీ పార్టీలో. ఏది చెప్తే అది వింటారు, నమ్ముతారని చెప్పి గొర్రెలు తోలేడు తోలడమే పని, వేరే పనే ఉండదు. చూడండి ఏం చెప్తున్నాడు. 4800 కోట్లు గ్రీన్ కో ప్రాజెక్ట్ కోసం ఈయనే దగ్గరుండి పిలిచినాడంట. అప్పుడు ఎప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో ఈయన దావోస్కు పోయి ఉంటే ఓళ్ళే పరిగెత్తుకుంటా వచ్చి, అయ్యా ఎలాగైనా మా ప్రాజెక్టులను మీరే ఒక రేంజ్కి తీసుకొని పోవాలయ్యా మా కంపెనీని అని చెప్పి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని భంగపడుకున్నారంట. ఈయన అన్నాడు, సరే చేద్దాంలే అన్నాడంట. ఏది మన భోగాపురం ఎయిర్పోర్ట్ చెప్పినాడు కదా 10 మందికి, ఎలాగైనా భోగాపురం ఎయిర్పోర్ట్ నేను ఆపేస్తాను, అది రావడం వల్ల ప్రజలకు ఎటువంటి మేలు ఉండదు అని చెప్పిన మహానుభావుడే ఈ మాట కూడా చెప్పినాడంట. ఇలాంటి వినాలంటే మనుషులకు ఎట్లుంటుంది మీరే చెప్పండి. ఇంకా చూడండి ఏం మాట్లాడాడు. ఇదో ఇక్కడ పోర్ట్లు, అబ్బా నాయనా, వైకాపా హయాంలో అంట పోర్ట్లు రామాయపట్నంలో 80% పోర్ట్లను క్లియర్ చేసినాడంట ఆయన. 80% పని అయిపోయిందంట. ఇంకా అక్కడికి రావడమే ఓడలు రావడము, స్టాక్ ఎత్తుకోవడం, పోతా ఉండడం. అవి ఏ స్టాక్లా? గంజాయి, డ్రగ్స్, ఇలాగ పనికొస్తాయి కాబట్టి వీళ్ళు అది ముందు డెవలప్మెంట్ చేసుకున్నారు. ఇంకా చూడండి ఏం మాట్లాడినాడు. మూలపేట 30%, మచిలీపట్నం 30%, అది 30% అసలు పర్సంటేజ్ అయినా సార్? 4 రాళ్ళు వచ్చి 30% అయిపోయినట్టే. ఏం సార్ కొంచెం కూడా సెన్స్ అనేది లేకుండా ప్రజలు మనం ఏం చెప్తే అది వింటారులే అని చెప్పి అట్లా ఎట్లా మాట్లాడతారు సార్ ప్రజల్లోకి వచ్చి? కొంచెమన్నా ఆలోచించాలి కదా. ఒరే దీని గురించి వీళ్ళు వ్యతిరేకత ఎక్కడొస్తుందేమో, తిరిగి మనల్ని అడుగుతారేమోనే, దీనికి మనం ఏడ ప్రూఫ్ తీసుకురావాలరా అని ఆలోచన రాదే మీకు అసలు? ఏది పడితే అది ఏడుకో వినం. సరే ఇవన్నీ వదిలేద్దాము. మిగతాని రాష్ట్రానికి మీరే ఆహ్వానించినారు, మరి ఫ్రంట్ పేజీలో ఎట్లా వేసినారే ఆ సాక్షి పేపర్లో గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి ధన్యవాదాలు అనేటట్టుగా ప్రాజెక్టును తీసుకువచ్చినారు అనేటట్టుగా ఎట్టేసినారయ్యా అంత ఫ్రంట్ పేజీలో అంత పెద్ద పేపర్కి? మీరే చెప్పొచ్చు కదా, అప్పుడు మీ పేరు మీ ఫోటోనే వేసుకోవచ్చు కదా, ఇది మేమే కష్టపడి తెచ్చినామని చెప్పి మీ ఫోటో వేసుకోవచ్చు కదా నరేంద్ర మోడీ గారి పక్కన. అలా వేయరు. ఎందుకు వేయరంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి పోతుంది పేపరు. ఈ న్యూస్ మీరు చెప్పే డిజిటల్ న్యూస్ పోతాయో తెలియదు కానీ పేపర్ పోతుంది కాబట్టి నిజాలు తెలుసుకొని వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు. కాబట్టి మీరు ఫ్రంట్ పేజీలో వేయరు అబద్ధాలని. మొన్నటికి మొన్న ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ FCRA ప్రాబ్లమ్స్ ద్వారా ఆగిపోతే దాన్ని కూడా మేమే చేసినాము 2019లో అని చెప్పినారు. ఎందుకని ఇట్లా మాట్లాడడం వల్ల మీకు వచ్చే లాభం ఏమున్నది? వినేవాడికి చూసేవాడికి బ్రెయిన్ చెడిపోతుంది తెలుసా మీరు చేసే శాస్త్రాలు సార్. కొంచెం అవగాహన ఉండేటట్లుగా కొంచెం తెలివిగా హుందాగా ప్రవర్తించండి సార్. రాజకీయంలో మనకు కావాల్సింది హుందాతనమే. ఎవడెవడు చేసిన పనులన్నింటిని తీసుకొచ్చి మన దాంట్లో వేసుకోవడం కరెక్ట్ కాదు. ఇకనైనా తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. చెల్లికి ఆస్తి ఎట్లా ఇచ్చేటట్టు లేరులే, అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. ఇంకేమి ఇచ్చారు ఆస్తి? అది అంటే 230 కోట్లు. మీరు అసలు
ఎలక్షన్ 2009 అఫిడవిట్లో మీకు ఎంత వస్తుందని చూపించారు సార్. 2019లో మీకు ఎంత వస్తుందని అఫిడవిట్లో చూపించారు సార్. ఇప్పుడు ఎట్టొచ్చింది సార్ 230 కోట్లు ఎట్లీ జరిగినారు ఆంకి? ఏది జస్ట్ ఊరికినే ఆంకి భరణం కింద లెక్కించిన ప్రకారంగా చెప్తున్నారు మీరు 230 కోట్లు ఇచ్చారు. ఎట్టొచ్చింది సార్ మీకు 230 కోట్లు? అది ఎట్లా మాకు కూడా చెప్పండి సార్. 5 ఏళ్ళు తిరక్క ముందే 600 కోట్లు 6,000 కోట్లు ఎట్లా సంపాదిస్తున్నారు సార్ అట్లా? అదేదో మాకు కూడా చెప్తే మేము కూడా సంపాదించుకున్నాం కదా. బంగారు బాతుని ఏమైనా పెంచుతున్నారా ఇంట్లో? గుడ్లు పెడతానయ్యి అమ్ముకొని లక్షలు సంపాదడానికి. ప్రజలు నమ్మితే మీరు ఏమైనా చెప్తారు సార్. అద్దపోతుంది ఈ విమానం తోలుతుంది అని చెప్పే రకం మనుషులు సార్ మీరు. వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ అలాగే తయారైనారు. అది అంట 263 వస్తే ఖచ్చితంగా గెలిచేస్తామంట. మొన్నటిదాకా వైనాట్ 175 అయినప్పుడు ఇప్పుడు 263 అంట. ఏంది సార్ ఈ నినాదాలు? ఏదైనా ప్రజలకు పనికొచ్చే పనులు చేద్దాం సార్. ఒకరన్న పోతే రప్ప రప్ప అంటారు, ఇంకొకరన్న పోతే నరుకుతా ఉంటారు. ఎందుకు పనికొస్తాయి సార్? ప్రజలకు పనికిరావు. మన ఆనందం కోసం అంతే. సినిమా డైలాగులు 4 వేసి ప్రతి ఒక్కరు చెప్పు. బ్రహ్మానందం గారు కూడా ఆయన కూడా నవ్విస్తాడు ఒక గంట. ఇప్పుడు ఆయన్ని కూడా వెనకేసి ముందు మీరు వచ్చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాతనే రా బ్రహ్మానందము మీమ్స్లో అని చెప్పి మిమ్మల్నే వాడుతున్నారు ఏడబట్టిన. కాబట్టి ఇలాంటి మీమ్స్కి పనికొచ్చే పనులు డైలాగులు చెప్పొద్దు సార్. ప్రజలకు పనికొచ్చే మాటలు చెప్పండి, ప్రజలకు పనికొచ్చే చేష్టలు చేయండి సార్. జై హింద్.